నేను కూడా సెంట్రల్ గవర్నమెంట్ ని ఫండ్ తీసుకొని వేరే డెవలప్మెంట్, కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కానీ, స్టేట్ డెవలప్మెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ మాక్సిమం స్కీమ్స్ తీసుకొని వచ్చి డెవలప్మెంట్ పని చేసుకున్నాను. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. అది వేరే గవర్నమెంట్, ఇది వేరే గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ ఓబీసీ ఇష్యూలు ఇంత కూడా పెండింగ్ ఉన్నాయి. ఈ డిసిషన్ తీసుకునేటప్పుడు చాలా ఆలోచన చేసుకుని చాలా పెయిన్ఫుల్ గా డిసిషన్ తీసుకున్నాం. ఇది విన్నారా? గత 10 సంవత్సరాలు ఆ డెవలప్మెంట్స్ అంతా స్టాప్ అయినాయి. ఆ డెవలప్మెంట్స్ అంతా స్టాప్ అయినాయి. ఎన్ని బాధ్యత ఇచ్చిందో అని అంత పని ఒక్కొక్కటి చేసుకున్నాం. ఇక నేషనల్ హైవేస్ కానీ, ఇక మ్యాక్సిమం నేషనల్ హైవే మా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ఎన్ని కిలోమీటర్లు నేషనల్ హైవే ఉంది సార్ మన పార్లమెంట్? మోర్ దాన్ మా ఇల్లు కూడా రెంటల్ ఉంది, నా ఆఫీస్ కూడా ఇంత కూడా రెంటలే ఉంది. అనకనక ఒక పేద కుటుంబం. ఆ కుటుంబంలో తండ్రి చాలా పేదవాడు, తల్లి కూడా పేదదే. వాళ్ళ పిల్లలు తోటమాలి, వంటవాడు. జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ కాన్వాయ్ ను చెకింగ్ చేసిన పోలీసులు నగదును సీజ్ చేశారు. ఆఖరికి కార్ డ్రైవర్ కూడా పేదవాడే. పాపం వాళ్ళు తినడానికి చికెన్ బిర్యానీ కూడా దొరక్క ఆకలితో ఏసీ కార్లో వెళ్తుండగా రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్. తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్.